హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్లో కూరకి రెట్టింపు రుచినిచ్చే కారం సంవత్సరం అంతా నిలవ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతల్లో చూద్దాం ఫ్రెండ్స్. కారం ఇలాగ సంవత్సరానికి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే రోజు టేస్టీ కూరలో ఏ కూరలో అయినా అయితే యూజ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది కారం. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తాను. ఇవి సన్నకాయలు కారం ఆడించుకోవడానికి. ఇవి కేజీన్నర కాయలు అయితే ఇవి ఆవకాయ కాయలు. అర కేజీ కాయలు కలుపుకుని 2 కేజీలకి ఇలా ఆడించుకుంటాం మేము. మీరు ఆవకాయ కాయలు వేసుకోకపోతే కనుక ఇలాగా మెలుకులు కాయలు వేసుకోండి. ఇలా ఈ కాయలు ఘాటు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని చాలా ఎక్కువ కారం ఉంటుంది. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. మీకు మీ ఆప్షను మీకు నచ్చింది ఇదైనా. ఈ ఆవకాయ కాయలన్నీ ఏ అయినా వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు కేజీకి 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, రాళ్ళుప్పు 100 గ్రాములు, వెల్లుల్లి రేకలు కూడా 100 గ్రాములు వేసుకోవాలి. మేము పసుపు కొమ్ములు వేసుకోం, కానీ కొంతమంది అయితే పసుపు కొమ్ములు వేసుకుని ఆడించుకుంటారు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. మేము కూర ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూరని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకుంటాం పసుపు. ఇవి వెల్లుల్లి రేకలు పెద్ద రేకలు వాడకూడదు అంటున్నారు కదా, అందుకని చిన్నపాయలే తీసుకుంటున్నాను నేను. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఎండుమిరపకాయలు ఇలాగా తొడుములు ఉంటాయి కదా, తొడుములన్నీ తీసేసుకుని ఇలాగా ఎండలో వేసుకోవాలి. 2 రోజులు 3 రోజులని కాదు, ఇలాగ సౌండ్ వచ్చేలా ఎండబెట్టుకోవాలి బాగాని. చూడండి, నేను ఎండుమిరపకాయలు ఎండలో వేసుకోవడానికి శుభ్రంగా ఖర్చు అయితే కడిగేసుకుని వేసుకున్నాను. మీరు కావాలంటే ఇలా వేసుకోండి, లేదంటే బెడ్షీట్ మీద కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయల్లో ఇలాంటి తెల్లకాయలు ఉంటాయి కదా, ఇవి అయితే వేరేసుకోండి. ఇవి ఉంటే కలర్ బాగోదు కాయలు, కారం కూడా పాడవుతుంది కదా, కారం కలర్ కూడా డల్ అవుతుంది, అందుకని అవి తీసేసుకోండి. ఇదిగో నేను ఆవకాయ మిరపకాయలు సన్నకాయలు 2 కలిపి ఇలా ఎండలో పెట్టుకున్నాను. ఎందుకని చూడండి, మొత్తం కాయలన్నీ ఇలా ఎండలో పోసుకున్నాను. ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఎండలో పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలాగో చూపిస్తాను. మనం 2 కేజీల మిరపకాయలు తీసుకున్నాం కదా, 200 మెజర్మెంట్స్తో తీసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఇదిగో 200 గ్రాములు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్. ఇది చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా, చిటపట్లు కూడా ఆడుతున్నాయి. ఇలా చాలు, మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసేసుకోకర్లేదు. ఇది తీసేసి మళ్ళీ మెంతులు వేసుకుందాం. అన్నీ ఇలా పల్లెల్లో వేసేసుకుని ఎండలో పెట్టుకోవాలి. మెంతులు కూడా వేసుకోవచ్చు. మెంతులు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ తక్కువ ఫ్రై చేసుకుంటే జిగురుగా ఉంటాయి కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి మెంతులు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇది ఇలా తీసేసుకుంటున్నాం. ఇలాగ వేపుకోవాలి, లైట్ కలర్లో కాదు, ఇలాగ వేపుకుంటేనే బాగుంటుంది మనకి. ఇప్పుడు ధనియాలు వేపుకుందాం. ధనియాలు ఈ అన్నిటిల కన్నా క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి. ఇవి తేలిగ్గా ఉండడం వల్ల ఎక్కువ తూగుతాయి. ఇలా ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది వరకు అయితే ఎండుమిరపకాయలు గింజలు కూడా ఫ్రై చేసేవాళ్ళం, కానీ మిల్లు వేడికి కలర్ చేంజ్ వచ్చేస్తుందని ఇప్పుడు మిరపకాయలు కానీ గింజలు ఎక్కువ ఉంటే ఫ్రై చేస్తున్నాం, కానీ తక్కువ గింజలు ఉంటే ఫ్రై చేయట్లేదు. ఇలా ధనియాలు ఫ్రై చేసేస్తున్నాం. ధనియాలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు రాళ్ళుప్పు అయితే ఫ్రై చేసుకున్నాం. ఇవి వేసుకోవడం వల్ల మామూలు డైలీ వేర్ కూరలు కూడా మసాలా వేసుకున్న ఫ్లేవర్లు అయితే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడాని, కలర్ కూడా చాలా బాగుంటుంది. నేను వీడియోలు చేస్తున్నాను, చూస్తున్నారు కదా మీరు. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కారం. చూడండి, ఫ్రై అయిపోయింది, తీసేద్దాం. ఇంకా ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇవి ఎండలో పెట్టుకుందాం. రాళ్ళుప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఉప్పు బాగా ఫ్రై చేసుకోకపోతే ఇది మనకి చెమ్మ ఉంటుంది కదా,
కారం పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, అందుకని బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు చెయ్యి ఛాన్స్ ఉంటుంది కనుక ఇలా ప్లేట్ అయితే మూత వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి, అది ఫ్రై అయిపోతుంది. ఇదిగో ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఎండలో పెడుతున్నాను. ఈవినింగ్ ఆడిస్తాను, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకని. చూడండి క్వాంటిటీ జీలకర్ర మెంతుల కన్నా ధనియాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, అంటే అవి తేలిగ్గా ఉంటాయి కనుక కొంచెం ఎక్కువ వస్తాయి. ఇవి ఎండలో పెట్టాను. సరే ఉప్పు పేలుతుంది, అలా సౌండ్ వస్తుందో ఎలా వేగిందో చూద్దాం. ఇంకా పేలుతున్నాయి చూడండి, కలరు మారింది కదా, సరిపోద్ది. ఇంకెలాగా ఇది కూడా ఎండలో పెట్టేసుకుందాం. కలరు ఇలా వచ్చేలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా ఎండలో పెట్టుకోవాలి. ఉంచుకుంటే సమాయింపు వచ్చేస్తుంది. ఇవన్నీ కలిపి కారం పట్టించేసుకుందాం. ఎండుమిరపకాయలు బాగా ఎండిపోయినాయి కదా, కారం పట్టిస్తాను. ఇదిగో ఎండుమిరపకాయలు ఇలా తీసేసాను. ఇదిగో మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిల్లులో కారం పట్టించేస్తాను. ఎండుమిరపకాయలు మిల్లు దగ్గర పట్టుకెళ్ళాను, కారం ఆడారు. ఇలాగా ఆరపోసుకోకపోతే వేడిది స్టోర్ చేసుకుంటే మనం కలర్ మారిపోద్ది, పాడవుతుంది కూడా. ఎందుకంటే వేడిది చెమట పట్టి తొందరగా పాడవుతుంది, అందుకని చల్లారేదాకా ఇలా. వెల్లుల్లిపాయలు ఇలా రేకలు తీసుకుని కేజీకి 50 గ్రాములు వేసుకోవాలి. ఇవి మనం 2 కేజీలు కారం ఆడించుకుంటున్నాం కదా, అందుకని 100 గ్రాములు వెల్లుల్లిపాయ రేకలు. పొట్టు అయితే తీసుకోక్కర్లేదు, కావాలంటే కచ్చాపచ్చ దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో పట్టుకుంటాను కచ్చాపచ్చ, కానీ బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోకూడదు. సరే మిక్సీ పెట్టుకుంటాను. కారం ఆడించుకున్నాక ఇలాంటి చిన్న బొర్రెలున్న జల్లెడితోటి కారం జల్లించుకుంటే ఇందులో ఏమైనా గింజలు కానీ తొడిముళ్ళు ముక్కలు అలాంటివి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. మేమైతే ఇలా జల్లించుకుంటాం కారం. ఇలా మొత్తం కారం అంతా జల్లించేసుకోవాలి. కారం జల్లించుకున్నాక ఇలా కొంచెం మురాలు వచ్చినాయి, ఇవి తీసేసుకుంటే మనకి కారం అయితే బాగుంటుంది కదా, అందుకని కావాలంటే ఫ్రైలో వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మిక్సీ పట్టుకున్నా మనం వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే పడేయక్కర్లేదు. వెల్లుల్లిపాయ మిక్సీలో పట్టుకున్నాం కదా కచ్చాపచ్చాగానే, ఇది కారంలో వేసుకుని ఒకసారి ఇలాగ దంచేసుకుంటే మనం కలుపుకోవడం కాదు, ఇలా కుమ్ముకోవాలి. కుమ్ముకుంటే బాగుంటుంది, కారం బాగా కలిసి అంతాని. ఇలా ఒకసారి మీరు రోకలన్నా ఇలా ఏదన్నా బండ ఉంటుంది కదా, అలా ఏదన్నా ఇచ్చుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చేతితో కలుపుకుంటే ఇలాగా అంతా స్ప్రెడ్ అవ్వదు, ఇలా కుమ్ముకుంటే మీకు అంతా కలుస్తుంది, అందుకని ఇలా కుమ్ముకోండి. అంతే, స్పైసీగా కారం అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం కుమ్ముకుంటే చాలు, అంతా కలిసిపోద్ది. ఒకసారి ఇలా కలిపేసుకుంటే పాడవద్దు, చెమాయింపు కూడా ఏముండదు. ఇది మీరు అన్ని కూరలో అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలాగా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. కలర్ చూసారా చాలా అందంగా ఉంది కదా. ఇది నాకు 2 కేజీల మిరపకాయలకి నాకు 8 తవ్వల కారం అయితే వచ్చింది. తూకానికి 2 కేజీలన్నర కారం వచ్చింది నాకు దగ్గరగానే. కొలుసుకోవడానికి 8 తవ్వలు ఫుల్గా వచ్చి కొంచెం మిగిలింది. ఇదిగో చూడండి, ఇది మీరు సీసాలు అన్న వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అన్న స్టోర్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. బయట ఉన్నా కూడా కలర్ అయితే మారదు సంవత్సరం అంతని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.